ఎందుకు ఈ యాగం? ఈ యాగం వల్ల జరిగేటువంటి ఫలితం ఏముంది అంటే విశేషమైనటువంటి ఫలితం ఉంది. 2018వ సంవత్సరంలో పూజ్య గురుదేవుల యొక్క సంపూర్ణ గ్రహంతో ఇదే ప్రాంగణంలో మనం దత్త మహాయాగాన్ని అష్టోత్తర శతకుండాత్మక శ్రీదత్త శక్తి మహాయాగం అనేటువంటి ఈ యాగాన్ని ప్రారంభం చేసినప్పుడు కొద్దిమంది భక్తులు దత్తాత్రేయ స్వామి వారితో అనుగ్రహంతో కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు లభించాయి. కొంతమందికి ఉద్యోగం, కొంతమందికి జీవితాల్లో అలుముకున్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగిపోయి దత్తుని యొక్క ప్రభావంతో సంపూర్ణమైనటువంటి వెలుగు ప్రాప్తించింది. కొంతమందికి కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా అనుగ్రహంతో, స్వామి అనుగ్రహంతో వాళ్ళ కుటుంబాల కలహాలన్నీ తొలగిపోయినాయి. ఇలా ఒక్కొక్కరు వచ్చి స్వామి మేము ఈ సంవత్సరం ఎన్నో ఏళ్ళుగా అమ్మాయికి పెళ్లి చేద్దాం, సంబంధాలు చూస్తున్నాం, కానీ కుదరలేదు. కానీ దత్తమహాయాగం పూర్తయినటువంటి మాసంలోనే మా అమ్మాయికి సంబంధం దొరికింది, పిల్లా పాపలతో సంతోషంగా ఉంది. ఈ యాగాన్ని ఈ విధంగానే ప్రతి ఏడు కూడా నిర్వహించండి అని భక్తుల కోరిక మేరకు ఈ ఆశ్రమం ఇది నిత్యం ఇలా దత్తాత్రేయ జయంతి నాడు దత్తపీఠం కావున దీని విశేషంగా భక్తులకు అందించి వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆ దత్తుని అనుగ్రహంతో తొలగిపోయి వాళ్ళందరూ ఆనందంతో, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యములతో వర్ధిల్లుతూ సమాజ సేవలో తరించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామవరం మండల ప్రాంతంలో ఇటు కీసర మండలం, ఇటు షామీర్పేట మండలం, మూడుజింతలపల్లి మండలం, ఈ మండలాల కలయికలో ఉన్నటువంటి ఆశ్రమం ఇంత పెద్ద ఆశ్రమం మరెక్కడా లేదు. 33 ఎకరాల సువిశాల ప్రాంతంలో స్వామీజీ దీన్ని నెలకొల్పి ధర్మ కార్యంతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. అనాథ శిశు మందిరాన్ని స్థాపన చేసి నా అన్నవాళ్ళు లేకుంటే సమాజంలో ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటో గమనించి ఆ బిడ్డలకు తల్లి తండ్రి ఆశ్రమే అయి వాళ్ళని సర్వతోభివృద్ధిగా వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఆశ్రమం తీరుస్తూ ఒక ఒడి, బడి, గుడి అనేటువంటి సంస్కార కేంద్రాలను ఈ ఆశ్రమం స్థాపన చేసింది. ఈ ఆశ్రమం ద్వారా పెరిగిన బిడ్డ సమాజ కళ్యాణం కోసం పాటుపడే వ్యక్తిత్వాన్ని నింపుకోవాలని ఆశ్రమం ఆలోచనతో దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ వచ్చింది. అలాగే ఇక్కడ పాఠశాలలో సుమారుగా 200 మంది పిల్లలకి ఉచిత విద్యను అందిస్తోంది ఈ ఆశ్రమం పాఠశాల. ఒక బిడ్డ విద్యావంతుడైతే ఈ దేశ ప్రయోజకుడుగా వాడు ఆలోచన మారుతుంది, తద్వారా సమాజ కళ్యాణం కోసం వాడు పాటుపడతాడు, ఈ ధర్మం కోసం తన శక్తిని యుక్తిని ఉపయోగిస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే స్వామీజీ ఈ పాఠశాలను ప్రారంభం చేశారు. ఇలా ఒక్కొక్కటి స్వామీజీ అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, దాన్ని ఈ విధంగా ఆశ్రమ ట్రస్ట్ సభ్యులైనటువంటి భక్తుల చేత దీన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. కానీ మేము కోరుకునేది ఏమిటి అంటే ప్రతి భక్తుడు కూడా ఇక్కట్లు తీరిన తర్వాత సంతోషంతో ఏదైనా సమాజ కళ్యాణం కోసం వారు పాటుపడాలి, మానవ జన్మ సాఫల్యత కోసం కృషి చేయాలి, తాను ఏం సంపాదించాడో, ఏ అనుభవాన్ని పొందాడో ఆ అనుభవాన్ని సమాజానికి ఉపయోగిస్తూనే తాను తరించే మార్గంలో వెళ్ళాలి. ఇదే అసలైన లక్ష్యం. అక్షరాలు నేర్పడంతోనే విద్య పూర్తవదు, ఆ అక్షరంతో తన జీవితాన్ని జ్ఞానంతో నింపుకోవడంతోనే విద్య పరిపూర్ణమవుతుంది. ఆ విధంగా ఈ ఆశ్రమం ద్వారా దీన దుఃఖితులకు సేవలు అందిస్తూనే వాళ్ళని సర్వమానవ శ్రేష్ఠిగా తయారు చేయాలన్నదే ఈ ఆశ్రమ సంకల్పం. అందుకనే స్వామీజీ వారు దీన్ని దత్తాత్రేయ పీఠంగా స్థాపన చేశారు. దత్తాత్రేయుని యొక్క మూల లక్ష్యం ఏమిటి అవతార కార్యంలో అంటే వారు సంస్కరించేటువంటి కార్యాన్ని భుజానకెత్తుకున్నారు. ఇవాళ దుష్టులంతా లోకంలో నిండిపోయారు. మళ్ళీ అవతారం కనుక దాల్చి స్వామి వచ్చి నేను సంహారం మొదలు పెడతాను అంటే మన ముందు ఎన్ని లైన్లు ఉంటాయి? ఒకటి మంచి లైను, ఒకటి రెండవ లైను, ఒకటి దుష్టులది, ఒకటి మంచి సులక్షణమైనటువంటి వ్యక్తులను నిలవండి అంటే
ఒకటే లైన్ ఉంటుంది, అది దుష్టులతో నిండిపోయినటువంటిదే. ఎక్కడో దగ్గర మనం అందరం తప్పు చేసే ఉంటాం. ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక మాటతో, లేకపోతే ఏదో ఒక చర్యతో ఎప్పుడో ఒకప్పుడు కూడా ఆ దుష్టత్వం నిండిపోయి ఉంటుంది. కాబట్టి స్వామి సంహార కార్యం మొదలు పెడితే ఇక ఎవరూ మిగలరు. మరి ఏం చెయ్యాలి? ఈ జనులందరిని చంపుకుపోతే భూలోకంలో మిగిలేది ఎవరు? అందుకనే దత్తాత్రేయ స్వామి వారి అవతారంలో వారు బ్రహ్మశక్తిని, విష్ణుశక్తిని, శివశక్తిని కూడా కలుపుకొని వారు దత్తాత్రేయ స్వామి వారి అవతారం ధరించారు. ఈ ముగ్గురు శక్తుల ద్వారా వారు సంహార కార్యం కాదు, సంస్కార కార్యాన్ని నిర్వహించవచ్చు. నీవు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నువ్వు జీవిస్తే సమాజం కోసం నువ్వు ఆలోచించగలుగుతావు, తద్వారా పక్కవాడికి కూడా ఇబ్బంది కలగకుండా నీవు నీ జీవనాన్ని సాగించేటువంటి సంస్కారాన్ని నింపుకునే వ్యక్తిత్వంగా నీవు నింపుకోవాలనే స్వామి అవతారం దాల్చి అనేకమైనటువంటి వారి శక్తి చేత, వారి లీలల చేత వారు ఆ సంస్కార కార్యాన్ని ప్రారంభించారు. ఈ పీఠం ద్వారా కూడా జీవితాలలో అమ్ముకున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగింపజేసి పరిపూర్ణమైన వ్యక్తిత్వం నింపే ఉద్దేశ్యంతోనే ఈ ఆశ్రమం దత్తమహాయాగాన్ని ప్రారంభించింది. ఇవాళ జీవులంతా ఎలా ఉన్నారు అంటే, వాళ్ళంతా రొటీన్గా ఏదో ఉద్యోగం చేసుకుంటూ సంపాదిస్తూ, సంపాదించి మళ్ళీ ఖర్చు పెడుతూ నిజ జీవితంలో కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ మనం మానవుడిగా పుట్టి ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాం, అసలు భగవంతుడు మానవ జన్మ మనకు ఎందుకు ఇచ్చాడు అనే అంశాలు మర్చిపోయి మాయలో పడి కొట్టుకుపోతూనే ఉన్నాం. ఎప్పుడు కూడా పోల్చుకోవడంతోనే మనం జీవిస్తూ వాడు ఇలా నేను ఇలా, వాడు ఇలా నేను ఇలా అనేటువంటి భేదభావంతోనే చేస్తున్నాను తప్ప వాడిలో ఉన్నది, నాలో ఉన్నది ఏమిటి అనేటువంటి ఏకాత్మతా భావాన్ని మర్చిపోతుంది. అది నిలవాలి అంటే ఇదిగో ఈ యజ్ఞంతో పాటు జ్ఞాన యజ్ఞం కూడా జరగాలి. ఆ విధంగానే ఆశ్రమం దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఒకనొక మిత్రుడు, ఇద్దరు బాల్య స్నేహితులు కలిసి ఒక పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. కొద్ది కాలం తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, విద్యాభ్యాసం పూర్తయిపోయింది, ఎవరింటికి వాళ్ళకి వెళ్ళారు. ఒకరు సమాజ కళ్యాణకారకమైనటువంటి వృత్తిని ఎంచుకున్నాడు, ఒకడు గృహస్థుగా ఉన్నాడు, సంపాదిస్తూ ఉన్నాడు. హాయిగా సాగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఈ గృహస్థుడికి ఎనలేని దుఃఖం కలుగుతోంది. ఏదో వ్యాధి తనని బాధిస్తోంది. ఆ వ్యాధి ఏమిటో వాడికి అర్థం కావటం లేదు. రోజు రోజుకి మనసంతా కూడా కుంజించుకుపోతూ సంతోషం లేని జీవితాన్ని గడుపుతూ నాకేదో జబ్బు ఆవరించింది, నేను ఎక్కువ కాలం బతకనేమో అన్నంత నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్నాడు. అలా అనుకోకుండా ఆ ఊరికి ఆ బాల్యమిత్రుడు రావడం, ఈ మిత్రుడు ఇక్కడే ఈ ఊళ్ళో ఉంటున్నాడని తెలుసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చి అతన్ని పలకరించిన తర్వాత అతని దినచర్యను చూసి ఇతను ఏదో దుఃఖంతో ఉన్నాడు, ఏమిటి అని చెప్పి మాటల సందర్భంలో అతనిని పరామర్శించే సందర్భంలో కనుక్కున్నాడు. ఇతనికి సంపద ఉంది, సంసారం సంతోషంగానే ఉంది, కానీ సంతోషం అనేది ఆవిరైపోయింది. ఏమిటి వీడు చేస్తున్న తప్పిదం అని అతని దినచర్యని గమనించాడు. పొద్దున్నే లేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు, ఏవో కషాయమనో లేకపోతే నిమ్మ నీళ్లనో తాగుతున్నాడు, అటు ఇటు పేపర్ తిరిగేస్తున్నాడు, ఇంట్లో పనులు ఏమున్నాయో ఇళ్ళతో మాట్లాడుతున్నాడు, కావలసిన డబ్బులు ఏమవికిస్తున్నాడు. 9 అయిపోయిందని బాక్స్ పట్టుకున్నాడు, పరిగెడుతున్నాడు ఆఫీస్కి. పరిగెట్టి ఆఫీసులో ఏదో సాధించాలని ఆ ఫైలు ఈ ఫైలు తిరిగేసి బుర్రలో ఉన్న జ్ఞానాన్నంతా అక్కడ పెట్టేసి వాడిని సరిదిద్దడానికే సమయం సరిపోయింది. మధ్యాహ్నం భోజనం అయిపోయింది, సాయంత్రం చీకటి పడింది, మళ్ళీ ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. వస్తూనే టీవీ ఆన్ చేశాడు, ఊర్లో కబుర్లు ఏం జరుగుతున్నాయో చూశాడు, ఆకలేసింది, తిన్నాడు, పడుకున్నాడు. ఇది వీడి జీవితం ఇలా నడిచిపోతూ. ఏమిటి మరి వీడి సంతోషానికి లేకపోవడానికి? సంపద ఆనే వస్తుంది కదా, ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు కదా, మరి ఏం కోల్పోయి అతను విచారపడుతున్నాడు అని ఇతను ఆలోచించి అతనికి అసలైనటువంటి ఉపదేశించాలి, వీడి రోగానికి మందును మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ బాల్యమిత్రుని కలుసుకున్నటువంటి రోజు శనివారం అయింది, మర్నాడు ఆదివారం. పద అలా బయటికి వెళదామని తీసుకువెళ్ళాడు. అలా 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక అరణ్యం వచ్చింది. అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో స్వామివారి దగ్గర తీసుకెళ్ళాడు. ఇతని మనోవేదనని ఆ బాల్యమిత్రుడు వివరించాడు. అతని పరిస్థితి గమనించినటువంటి ఆ ఆశ్రమం